ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యం కోసం కనిపెడుతున్నారు కదా. మన వాక్యాన్ని ఆలస్యం చేయకుండా చూద్దాము. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 1వ వచనము. సామ్స్ చాప్టర్ 62 verse 1. నా ప్రాణము దేవునిని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. Truly my soul finds rest in God, my salvation come from him. Hallelujah. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలాసార్లు ఈ లోకంలో మనకి చెయ్యని తప్పుకు, చెయ్యని నేరానికి అన్నరాని మాటలు అంటున్నవారు ఉంటారు, నిందించేవారు ఉంటారు, మనల్ని బాధ పెట్టేవారు ఉంటారు కదండి. అయితే అప్పుడు మనం ఏ తప్పు చేయలేదు గనుక, మనం ఏ పాపము ఎరుగము గనుక వెంటనే మనము రియాక్ట్ అవుతాం, కోప్పడతాం. వాళ్ళు అన్న మాటకి ఏదో ఒకటి జవాబు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు నిజంగానే నేను తప్పు చేశానేమో అని అనుకుంటారు అనే ఆలోచన మనలో ఉంటది. వెంటనే నోటికి ఒకవేళ ఏ మాట వస్తే ఆ మాట పలికే వాళ్ళు కూడా ఉంటారు. అయితే లేఖనాలు చాలా సుస్పష్టంగా ఈరోజు మనకి తెలియజేస్తున్న విషయం ఏంటండి అంటే, దేవుని నమ్ముకొని మనం ఎలా ఉండాలటండి? మౌనంగా ఉండాలంట. ఎందుకు అంటే ఆయన వలన మనకి రక్షణ కలుగుతుంది. నిందించిన వారు, దూషించిన వారు, మనల్ని ఇబ్బంది పెట్టిన వారు అందరూ కూడా ఒకానొక రోజు రియలైజ్ అవుతారు. ఏమని అంటే, అనవసరంగా ఈమెని నేను నిందించాను, ఈ వ్యక్తిని నేను గాయపరిచాను మాటల ద్వారాని. ఆ రోజు దేవుడే తీసుకొస్తాడు. అందుకే దేవుణ్ణి నమ్ముకున్న మనము ఎలా ఉండాలా? మౌనంగా ఉండాలా. ఎవరెన్నన్నా చిరునవ్వుతోనే వాటిని ఎదుర్కోవాలి. ఎవరు ఎంత బాధ పెడుతున్నా సరేలే దేవుడు చూసుకుంటాడు అనే ఆలోచన మనలో ఉండాలి. మనం ఒక్కసారి ఈ మాటలను అర్థం చేసుకోగలిగితే, ఈ మాటలు దావీదు భక్తుడు కీర్తిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. దావీదు ఒక రాజుగా ఉన్నప్పటికీ, దావీదు ఒక దేశానికి అధిపతిగా ఉన్నప్పటికీ చెబుతున్న విషయం ఏంటండి అంటే, నేను ఇంకనూ దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకు నా దేవుడే ప్రాముఖ్యం, నన్ను ఎవరైనా నా దేవుడు తీర్పు తీరుస్తాడు, నేనేమి అనను అనే హృదయం కలిగినటువంటి వ్యక్తి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దావీదు ఒక రికగ్నైజేషన్ లేనప్పుడు, అంటే దావీదు అంటే ఎవరికి తెలియని సమయంలో దావీదుకి ఒక సమస్య వచ్చింది. అనగా ఆ ఇశ్రాయేల్ ప్రాంతానికి ఒక సమస్య వచ్చినప్పుడు దావీదు గొలియాతుతో ఫైట్ చేసి ఆ గొలియాతును ఓడించిన తర్వాత దావీదుకి ఒక మంచి పేరు వస్తుంది. అందరూ కూడా సౌలుని పొగడ్డం మానేసి దావీదును పొగడ్డం స్టార్ట్ చేస్తారు. దీనిని బట్టి సౌలు దావీదు పైన విషపు చూపు నిలిపి దావీదుని ఏదో ఒక విధంగా చంపాలి, ఏదో ఒక విధంగా హింసించాలి, బాధించాలన్న ఆలోచనే కలిగి ఉన్నాడు. ఎన్నోసార్లు ప్రయత్నించాడు కూడా చంపుదామని. కానీ ఏ రోజు కూడా దావీదు తిరిగి సౌలును ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకు అనలేదు అంటే, తన వాద్యమును దేవునికి అప్పగించాడు. హల్లెలూయా. ఈరోజు నీ వాద్యాన్ని కూడా దేవునికి అప్పగించు. ఒకసారి డీప్గా మనం ఆలోచన చేయగలిగితే, గొలియాతును చంపినటువంటి దావీదుకి సౌలును చంపడం పెద్ద సమస్య కాదు. గొలియాతును ఓడించినటువంటి దావీదుకి సౌలును ఓడించి ఒక మూలను కూర్చోబెట్టడం పెద్ద సమస్య కాదు. అయినా కానీ సౌలుని దావీదు ఏమనట్లేదు. దానికి కారణం, దావీదు డిపెండ్ అయ్యాడు దేవుని పైన. హల్లెలూయా. యూ హ్యావ్ టు బి డిపెండ్ ఆన్ గాడ్. నువ్వు కూడా దేవుని పైన డిపెండ్ అవ్వాలి. దేవుడు నా రక్షకుడు, ఆయన నాకున్న సమస్యల నుంచి, నా వేదనల నుంచి, నా బాధల నుంచి తప్పకుండా విడిపిస్తాడు. ఆయన నా రక్షణకర్త అని నువ్వు నమ్మగలిగితే దేవుడు నీ జీవితంలో న్యాయాన్ని ఖచ్చితంగా తీరుస్తాడు. ఈరోజు నా ఈ మాటలు వింటున్న నీవు నీ సొంత పెత్తనం చేత ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావే, మౌనంగా ఉండకుండా ఎవరో ఏదో అంటున్నారు నేను కూడా అదే అంటానని ఒకవేళ ఆలోచన కలిగి ఉన్నావేమో. అలా చేయకూడదు. మనం దేవుని యొక్క బిడ్డలం.
ప్రతిఫలంగా మనం మౌనంగా ఉన్నట్లయితే దేవుడే వారికి ప్రతిఫలం ఇస్తాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, మీ హృదయాలను ఎల్లప్పుడూ ఆయన ఎందుకు కుమ్మరించండి, ఆయన మీకు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు అని. ఖచ్చితంగా నీకు న్యాయం వస్తుంది. బాధపడకు, భయపడకు. ఎవరైనా ఏదైనా అనియండి, అది నీ భర్త, భార్య, నీ కుటుంబం వాళ్ళు, బయట వాళ్ళు, ఉద్యోగంలోను, వ్యాపార స్థలాల్లోనూ, ఎక్కడైనా కావచ్చు. దేవునిపై ఆధారపడు, మౌనంగా ఉండు, నీ వైపు న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ మాటలు దేవుడు దీవించును గాక. మీకోసం ప్రార్థిస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. అద్వితీయుడా, స్తోత్రాలు నాయనా, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు తండ్రి. ఎస్ లార్డ్, ఎంతో క్లియర్ గా తేటతెల్లంగా మాతో మాట్లాడి ఉన్న దేవుడు నాయన. అవునయ్యా, మేము మౌనంగా ఉండే హృదయం, సహనం మాకు దయచేయండి. మేము విశ్వాసులము, దేవుని బిడ్డలము అని జ్ఞాపకం ఉంచుకొని మా సాక్ష్యాన్ని మేము పోగొట్టుకొనకుండా అయా మీ పైన భారం వేసి మేము ముందుకు సాగడానికి సహాయం దయచేయమని, మిగతా ఈ లోకస్తుల వల్ల మేము ప్రవర్తించకుండా అయా మాకు జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే నిందల్లో, ఎవరైతే బాధల్లో, ఎవరైతే సమస్యల్లో చిక్కుకొని అనరాని మాటలు పడుతున్నారో, నిందించబడుతున్నారో, మోసగించబడుతున్నారో వారందరిని బట్టి ప్రత్యేకంగా అడుగుతున్నాం. వారందరికీ మీరే తీర్పు తీర్చండి, వారిని మీరే ఆ సమస్యల్లో నుంచి రక్షించమని అడుగుతున్నాం తండ్రి. అనేక మంది బిడ్డలు ఆయన ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడు, మీ వలన సాధ్యం కానిది ఏది లేదు తండ్రి. అన్ని విషయాలు బిడ్డలకు తోడై ఉండండి. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను తాకండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. వ్యాధి బాధల నుంచి విడుదల దయచేయండి. దురాత్మ క్రియల నుంచి యేసు నామములో విడుదల అనుగ్రహించండి ప్రభువా. అదే విధంగా ప్రభు ప్రయాణిస్తున్నారు, వారి ప్రయాణాలను కూడా క్షేమకరంగా మార్చండి. అప్పుల్లో ఉన్నారేమో నాయన, ఆర్థికంగా కష్టాలు అనుభవిస్తున్నారేమో, అప్పుల సమస్యల నుంచి విడుదల దయచేయండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. ఎంతో మంది శోధనలో ఉన్నారు, ఆ శోధన నుంచి విడుదల దయచేయండి. కుటుంబ సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా ఎవరైతే బిడ్డలు ఈ రోజున ప్రయత్నాల్లో ఉన్నారో ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా సఫలపరచమని అడుగుతున్నాము, ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థనలకు జవాబు దయచేయండి తండ్రి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, సహాయం అనుగ్రహించండి ప్రభువా. వివాహాల విషయాల్లో సహాయం అనుగ్రహించండి. విదేశాలు వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నారు, వారి యొక్క ప్రయత్నాలను సఫలపరచండి నాయన. అయా ప్రార్థిస్తున్నాం నాయన. ఎవరైతే బిడ్డలు గర్భఫలం లేకున్నారో వారి గర్భాన్ని తాకమని, ముట్టమని, బిడ్డలకు సంతాన భాగ్యమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఈ రోజున మా మాటలు, మా క్రియలు, మా నడవడిక సమస్తమును కూడా మీ నామాన్ని మహిమపరిచేవిగా ఉండే కృప మా అందరికీ దయచేయమని తండ్రి ప్రభువా, ఈ రోజున మీ యొక్క చిత్తాన్ని, మీ యొక్క నిర్ణయాన్ని మా అందరి జీవితంలో నెరవేర్చమని, మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని నిలవబెట్టుకోమని, మీకు సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులకు కూడా ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయగలరు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.